నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి మనలో చాలా మందికి చాలా కామన్ డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, మృత్యుంజయ మంత్రం చదివితే చాలా మంచిది అంటారు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఏదైనా కొంచెం అనీజీగా అనిపించినా కూడా అది చెవులో చెప్తూ ఉంటే మంచి జరుగుతుంది అని. ఎగ్జాంపుల్కి బాలకృష్ణ గారు, ఆయన తారక రత్న గారు ఎప్పుడైతే అక్కడ ప్రమోషన్ కోసం వెళ్ళినప్పుడు కింద పడిపోయారో అప్పుడు కూడా చెవిలో మంత్రం చదివాను అని చెప్పడం మనం విన్నాము. అసలు దీనికి ఉండే ప్రాధాన్యత ఏంటి గురువు గారు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మ. దీని మీద ఒక రీసెర్చ్ కూడా జరిగింది. ఒక 40 మంది పేషెంట్స్ని తీసుకొని, బాగా సివియర్గా ఇబ్బందిగా ఉన్నటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళని తీసుకొని, ఒక 20 మందికి ఒక ట్రీట్మెంటు, ఇంకొక 20 మందికి, అంటే 20 మందిగా దాన్ని విడదీసి, ఆ 20 మంది కోసం అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో వాళ్ళ పేర్ల మీద మృత్యుంజయ మంత్రం చదివారు. అప్పుడు ఇద్దరికి ఇచ్చేది సేమ్ ట్రీట్మెంట్ అయినప్పటికీ కూడా, ఎవరి పేర్ల మీద అయితే వీళ్ళు మృత్యుంజయ మంత్రాన్ని చదివారో వాళ్ళు ఒక ఛాలెంజింగ్గా తీసుకొని, ఒక రీసెర్చ్గా తీసుకొని చేశారు. వీళ్ళందరూ కూడా చాలా త్వరగా కోలుకున్నారు. వీళ్ళేమో కోలుకోలేదు. ట్రీట్మెంట్ ఒకటే. మరి ఎందుకు అలా జరిగింది అనేటువంటి దాని మీద పెద్ద రీసెర్చ్ నడుస్తుంది ఇప్పుడు. అయితే ఇక్కడ మృత్యుంజయ మంత్రం అంటే మనం ఎంతసేపు మృత్యువుని జయించేది మాత్రమే అనుకుంటాం. అలా కాదు. మనకు అసలు జన్మజాతకంలో లగ్నం నుంచి 3వ స్థానం, అష్టమ స్థానం, 3, 8 స్థానాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే గండ స్థానాలు అంటారు వాటిని. గండము అంటే ఒక్కొక్కసారి కష్టం వస్తుంది ఒక వ్యక్తికి. అమ్మ బాబాయ్ చచ్చిపోయేంత కష్టం వస్తుందండి అంటుంటారు. రెండవది గండం గడుస్తుంది, అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్, ఆ 8వ స్థానానికి 4వ స్థానం కూడా కనెక్ట్ అయితే వెహికల్ ద్వారా యాక్సిడెంట్. ఈయన రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో గుద్దుతాడు, లేకపోతే ఈయన వెహికల్ మీద వెళ్తుంటే ఏదో అవుతుంది, లేదా ఎక్కడో యాక్సిడెంటల్గా ఏదో జరుగుతూ ఉంటాయి, కింద పడిపోవడం లాంటివన్నీ కూడా. అలా కాకుండా థర్డ్ హౌస్ ఈజ్ మోడ్ ఆఫ్ డెత్ అంటారు. అంటే ఒక మనిషి ఎలా మరణిస్తాడని చెప్పి థర్డ్ హౌస్. అది ఆత్మహత్య చేసుకుంటాడా, అనారోగ్యంతో మరణిస్తాడా, రకరకాలు ఉంటాయి దానికి. ఆ రకంగా చూసుకుంటే గనక ఈ మృత్యుంజయ మంత్రాన్ని వీళ్ళ గండం వస్తుంది అన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. అంటే పలానా సమయం నుంచి పలానా దశ నడుస్తుంది, లేదా పలానా అంతర్దశ నడుస్తుంది, ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది అన్నప్పుడు రోజు ఆ మంత్రాన్ని చేసుకోవడం ద్వారా వీళ్ళ కష్టము రాదు, యాక్సిడెంట్స్ అవ్వవు, ఈ మృత్యువు నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అయితే కేవలం మృత్యు ఒకటే అని కాదు ఇక్కడ. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా, అంటే వీళ్ళకి తెలియకుండా ఇంట్లో వాళ్ళకి ఏదైనా సరే ఒక ఇబ్బంది ఉన్నప్పుడు కూడా చేస్తారు. కొన్ని శివాలయాల్లో నేను మన ఆలయం వెళ్ళినప్పుడు అక్కడ మృత్యుంజయ మంత్రం చదువుతూ బియ్యముతో అభిషేకం చేస్తారు శివుడికి. ఎందుకు బియ్యంతోనే చేస్తారు అంటే, మీరు గమనించినట్లయితే చంద్రుడికి మన ఆయుష్కి సంబంధం ఉంటుంది. చంద్రుడు బియ్యానికి కారకుడు. ఈ చంద్రుడికి శ్వాసకి సంబంధం ఉంటుంది. చంద్రుడికి ఆయుష్కి, చంద్రుడికి శ్వాసకి, చంద్రుడికి బియ్యానికి. మన శ్వాస చంద్రుడు, అందులో ఇడా పింగళ నాడులు అంటారు. రవి అంటే సూర్యనాడి, చంద్రనాడి అని కూడా అంటూ ఉంటారు. మీరు కనుక గమనించినట్లయితే మార్కండేయుడు యముడు తనని కవలించి తీసుకెళ్ళిపోదాం అన్నప్పుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకొని చంద్రశేఖర అష్టకం చదువుతాడు. చంద్రుడికి సంబంధించిన చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం అని చదువుతాడు. ఎందుకు ఇన్ని నామాలు ఉండగా చంద్రశేఖర్ అనే నామంతో ఎందుకు చదివారు అంటే, ఆ చంద్రుడిని నెవలవంకగా పెట్టుకున్నటువంటి ఆ యొక్క ఈశ్వరుని ఆ రూపంలో కీర్తిస్తే, ఆ ఎవరైతే కీర్తించారో అప్పట్లో ఆ మార్కండేయుడు కీర్తించాడు. ఎవరికైనా అపమృత్యు దోషాలున్నా, ఇందాక మీరు అన్నట్టుగా మృత్యుంజయ మంత్రం కాకపోయినా ఓం చంద్రశేఖరాయ నమః అనే మంత్రం కూడా చదువుకున్నట్లయితే వాళ్ళకి గండములు తొలగుతాయి. ఎలా ఉంటుందంటే జన్మజాతకంలో నిజంగానే ప్రాణం పోయే సమయం ఒకటి ఉంటుంది, అది ఎవరూ ఆపలేరు. అది ఇంకా ఆపలేరు, ఎందుకంటే అది ఒక సైకిల్ నడవాలి. ఇప్పుడు కొత్తగా ఇంకోళ్ళ దగ్గర జీవి పుట్టాలి, ఇక్కడ మరణిస్తేనేగా ఇంకో దగ్గర పుట్టేది. వాళ్ళకి సెలబ్రేషన్, వీళ్ళకి బాధ అనిపించవచ్చు, కానీ వాళ్ళకి ఒక మంచి ఈవెంట్, అమ్మ బాబు పుట్టాడు, మా అమ్మాయి పుట్టాడు. కాబట్టి ఏంటంటే ఒక సైకిల్ నడవడానికి ఒక ఆయుష్ తీరిపోగానే ఈ భూమికి ఉన్న లక్షణం ఏంటంటే, ఎటువంటి ప్రాణైనా కానీ భూమి మీద జన్మించినప్పుడు దాని సమయం అయిపోయినప్పుడు అది దాని యొక్క శరీరాన్ని చాలించేసి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అందులో సందేహం ఏం లేదు. అయితే ఇది
ఒక 80-90 ఏళ్ళకో ఎప్పుడో మరణించాడు, ఒక 100 ఏళ్ళకో మరణించాడంటే యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఎర్లీ డెత్స్ వస్తాయి కొంతమందికి, 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి, 50 ఏళ్ళకి. చాలా బాధాకరం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, ఈ పిల్లని ఎంతో చక్కగా పెంచుకుంటారు. అలాంటప్పుడు ఎవరైనా జాతకం చూసి ఏమంటే మీకు అష్టమ స్థానం యాక్టివ్ అయింది, సో మీకు ఇప్పుడు గండకాలము అన్నప్పుడు చంద్రశేఖర అష్టకం కానీ మృత్యుంజయ మంత్రం కానీ చదివినట్లయితే 100% వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఖచ్చితంగా ఇలా పక్కకు పెట్టేసినట్టుగా పోతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. దాంతోపాటు వీళ్ళు అష్టమాధిపతి ఎవరు, మారకులు ఎవరు, ప్రతి జన్మజాతకంలో లగ్నం నుంచి మారకులను ఉంటారు. అంటే 2-7 అధిపతి, 8-3 అధిపతి, అంటే అష్టమ తృతీయాధిపతి, ద్వితీయ సప్తమాధిపతులు. ఒక్కొక్కసారి 12వ అధిపతి ఇన్వాల్వ్ అయితే హాస్పిటలైజేషన్ అయి చనిపోతాడు మనిషి, లేకపోతే మనకి యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, ఫ్లైట్ యాక్సిడెంట్ ఇట్లాంటివన్నీ 12వ స్థానం సంబంధం వస్తుంది. లేదా మరి కొంతమందికి ఏంటంటే అనారోగ్యం అన్న, యాక్సిడెంట్స్ అన్న, ఇట్లా రకరకాలు ఉంటాయి. దానికి దశమం కూడా ఇన్వాల్వ్ అయితే ఇంకా ఖచ్చితంగా అక్కడ దాని ఫలితం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎవరైతే ఈ మంత్రం చేసుకుంటారో బయట కనబడేటువంటి అంటే ఇప్పుడు మృత్యుంజయము అంటున్నాం కదా, బయటకు కనబడేటువంటి గండం తప్పడం మాత్రమే కాకుండా అంతర్గతంగా మనం కొన్నిసార్లు మనం చేసేటువంటి యాక్టివిటీస్లో మనకు తెలియకుండానే కొంతమంది మీద మనం కొన్ని మాట్లాడడం ఏవో చేస్తూ ఉంటాం. మన యొక్క స్వభావంలో మెచ్యూరిటీ లేకపోవడం వల్ల ఈ మృత్యుంజయ మంత్రం ఏం చేస్తుందంటే ఆ స్వభావాన్ని కూడా మారుస్తుంది, కేవలం ఏదో గండాన్ని ఇదే కాకుండా. కాబట్టి ఏంటంటే ఇది 100% వాళ్ళకి మృత్యువుని తప్పించడం ఒకటే కాకుండా వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన విధానాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి నేచర్ని, ఎవ్రీథింగ్ మారుస్తుంది. సో ఇది చదువుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు, ఉపయోగాలు? చాలా ప్రయోజనాలు. ఇప్పుడు శివుని ఇప్పుడు మనకి సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యుల వారు ఒక మాట అంటారు, అమ్మ నిన్ను చేతులెత్తి నమస్కరించాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. ఇప్పుడు చాలామంది చూడండి నాస్తికులని, దేవుని నమ్మని వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళు మేము నమ్మమంటే నేను ఒకటే అనుకుంటా, వాళ్ళతో వాదించడం అన్నీ వేస్ట్, వాళ్ళకి పుణ్యం లేదు. పుణ్యం లేదు కాబట్టి నువ్వు ఆ ఎనర్జీకి దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు, అమ్మవారు అనే ఎనర్జీయో శివుడు అనే ఎనర్జీకు. పుణ్యం ఉంటే నీకు ఆ బుద్ధి వస్తుంది, ఆలోచన వస్తుంది, వచ్చినప్పుడు నువ్వు నమస్కరిస్తావు. ఇప్పుడు చిన్న పిల్లవాడు అప్పుడే పుట్టాడు, వాడికి తెలియదు తల్లి తండ్రి ఏమిటి, తల్లి ఎంత కష్టపడుతుంది, తల్లి ఎంత నవమాసాలు మోసింది, తండ్రి తెచ్చి రోజు పెంచుతున్నాడు అనే విషయం తెలియదు. ఒక ఏజ్ వచ్చాక తెలుస్తుంది. అంటే ఏంటి, మెచ్యూరిటీ పెరిగిన తర్వాత ఓహో వీళ్ళు తల్లిదండ్రులు కదా, తల్లిదండ్రులను గౌరవించాలి. ఎందుకు గౌరవించాలంటే వీళ్ళే మూలం కాబట్టి అని తెలుస్తుంది. అలాగే ఈ విశ్వాన్ని నడిపేటువంటి ఆ శివపార్వతులు, లక్ష్మీనారాయణరావు, మీరు ఉపాసించే ఏ దేవత అయితే ఉంటుందో దానికి మూలమైన పరమాత్మను మనకు తెలిసినప్పుడు మనం చేతులు ఎత్తి నమస్కరిస్తాం. అది తెలియనప్పుడు లేడంటాం, చిన్నపిల్లవాడు నాకు తల్లిదండ్రులు లేడన్నట్టే ఉంటుంది పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.